పోస్టల్ జీడీఎస్‌కి ఎవరైతే అప్లై అయితే చేశారో 2026లో జీడీఎస్ షెడ్యూల్ 1 నోటిఫికేషను 28,636 పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అన్నమాట. మెసేజ్‌లయితే ఏ విధంగా వస్తాయి అనేది నేను కంప్లీట్‌గా చెప్పబోతున్నాను. ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి జాబ్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుందో మీది, మీకు మీ మెయిల్‌కి ఏ విధంగా వస్తుంది అనేది నేను కంప్లీట్‌గా చెప్పబోతున్నాను. సో, మన సబ్‌స్క్రైబర్‌యి లెటర్స్ అవన్నీ తీసుకొని అపాయింట్‌మెంట్ లెటర్‌తో సహా ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది. నాకు జాబ్ వచ్చినట్టు మెసేజ్ వచ్చిందిలా. సో, మీకే విధంగా వస్తది అనేది నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే పోస్టల్ జీడీఎస్ 2026కు సంబంధించి అప్లై చేశారో వాళ్ళందరూ గూడా ఈ వీడియో అయితే చూడండి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో, ఇంపార్టెంట్ వీడియో. చాలా కష్టంగా వీడియో అయితే చేస్తున్నాను. సో, ఏందంటే మనకు ఆ మెయిల్స్ అలాగే అపాయింట్‌మెంట్ లెటరు ఎవరు గూడా ఇయ్యరు. సో, ఎక్కడనో ఒక కాడ నేను గ్యాదర్ చేసి మీకోసం మన సబ్‌స్క్రైబర్స్ కోసమే కేవలం చూపియడానికి ఉద్దేశ్యంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి వీడియోస్‌లో ప్రతి ఒక్కరు గూడా సబ్‌స్క్రైబ్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు గూడా సబ్‌స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. అదే విధంగా లైక్ అయితే చేయండి. మన ఛానెల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. జాబ్ వచ్చినట్టు ఏ విధంగా మెసేజ్ వస్తది, మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు షార్ట్ లిస్ట్ అయినట్టు 2 ప్రాసెస్‌లలో తెలిసిపోతుందన్నమాట మీకు. ఫస్ట్ వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో. ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళకు ప్రాసెస్ చెప్తానన్నమాట. జాయినింగ్ వరకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చెప్తున్నా. వినండి. ఒకటికి 2 సార్లు వినండి. షార్ట్ లిస్ట్ అయితే అయితారు గదా! మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు గదా! ఆ మెరిట్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, మెరిట్ లిస్ట్‌లో చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ మొబైల్ నంబర్ గాని, ఈమెయిల్ గాని ఉంటుంది గదా! ఈమెయిల్‌కి ఖచ్చితంగా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మొబైల్ నంబర్‌కి రావచ్చు, రాకపోవచ్చు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. కానీ ఈమెయిల్‌కి మాత్రం కంపల్సరీగా వస్తది. ఈ విధంగా అన్నమాట. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది గదా! ఇదే విధంగా మీ జీమెయిల్‌కి మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఉన్నది. అంటే ఇది మనకు లాస్ట్ టైమ్ జాయినింగ్ అయిన మన సబ్‌స్క్రైబర్‌ది. ఇక్కడ 2026 అని ఉంటది జనవరి. ఇక్కడ చూసుకోవచ్చు ఇండియా పోస్ట్ నుంచెల్లి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ అయితే ఉంటుంది. ఇక్కడ ఏ రోజు వచ్చిందన్నది గూడా ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ అని ఉండి నోటీస్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నది కాబట్టి, సో, ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఇచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. ప్రెజెంట్ మనకు G11 అనే నంబర్ వచ్చింది గదా! సో, ఆ నంబర్ మాత్రమే ఇక్కడ ఉంటుందన్నమాట. మీ పేరు గాని ఎటువంటిది మెన్షన్ అయితే చేయరు. ఏది మెసేజ్ వచ్చినప్పుడు. సో, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పేరనేది అఫీషియల్‌గా పోర్టల్‌గా మీకు ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ హాస్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని ఉంటది. యూ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ మీ ఏదైతే ఉంటుందో సర్కిల్ మీరు తెలంగాణ అయితే తెలంగాణ, మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదంటే వేరే స్టేట్స్ మధ్యప్రదేశ్ అయితే మధ్యప్రదేశ్. మన సబ్‌స్క్రైబర్ అయితే మధ్యప్రదేశ్‌లో అయితే రావడం అయితే జరిగింది జాబ్. సో, బిఫోర్ వాళ్ళొక డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపు మీరు కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎలాంగ్ విత్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎలాంగ్ విత్ ద ఫాలోయింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఇవి కంపల్సరీగా తీసుకొని రావాలైతే ఉండడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది సేమ్ లిస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు ఒకటికి 2 సార్లు చూసుకోండి. అదే లిస్ట్ ఉంటుంది. సో, ఇదంతా చూ అంటే చెప్తే మాత్రం కొంచెం వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి మీకు డైరెక్ట్‌గా తెలిసిపోవాలనే ఉద్దేశ్యంతోనే చేస్తున్నాను. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకోవచ్చు. ప్లీజ్ ఆల్సో బ్రింగ్ 2 సెట్స్ 2 సెల్ఫ్ సెట్స్ సంబంధించి ఫోటో కాపీస్ ఈచ్ ద గవర్నమెంట్ అంటే డాక్యుమెంట్స్ మెన్షన్డ్. థర్డ్‌ది వచ్చేసి ఇఫ్ యూ నాట్ టర్న్ ఆఫ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీది ఏదైతే మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వెళ్ళకపోతే మాత్రం మీది ఏదైతే జాబ్ అనేది వేరే వాళ్ళకి ఇస్తామనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇట్లా మెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇంకొకటి గూడా రావడం అయితే జరుగుతుంది. మీరిక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. దిస్ ఈజ్ ఫైనల్ రిమెంబర్ ఫర్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇచ్చి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఇది. సో, ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సేమ్ అదే విధంగా మెసేజ్ రావడం అయితే జరుగుతుంది.
సో, ఆ తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళిన తర్వాత సో, ఇక్కడ ఏందంటే మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత ఆఫర్ ఫర్ ద ప్రొవిజనల్ ఎంగేజ్‌మెంట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు పాయింట్ అనేది చదువుకోండి ఒకసారి. యువర్ డాక్యుమెంట్స్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ ఆహ్, ఫిజికలేట్ విత్ ఎంటైర్ యువర్ ఆన్‌లైన్ అప్లికేషన్. అంటే మీరు ఏదైతే అప్‌లోడ్ చేశారో అంటే ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆన్‌లైన్‌లో దానిని మీరు ఫిజికల్‌గా తెచ్చి మాకు చూపించారు. సో, అది 2 కూడా మ్యాచ్ అవ్వడం అయితే జరిగింది. సో, మాకు ఓకే. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయిందనేది ఇది మెసేజ్ అన్నమాట. అప్లికెంట్స్ ఫైండ్ ద క్యాండిడేట్ హాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆన్ ద పోస్ట్ ఆఫ్ ఏబీపీఎం ఇక్కడ సంబంధించేది ఉండడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా సెకండ్ సబ్ డివిజన్ టు ద కంప్లీట్ ద జాయినింగ్ 3 డేస్ ఇక్కడ చూసుకోవచ్చు. 3 డేస్ బేసిక్ ట్రైనింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అకామిడేషన్స్ మీరు 30 రోజుల లోపు మీరు కంపల్సరీగా చూసుకోండి. అదే విధంగా మీరైతే 3 డేస్ ట్రైనింగ్ తీసుకోండి. అదేలోపు మీరు 30 రోజులల్ల మీ అకామిడేషన్ అనేది రెడీగా పెట్టుకోండి. అంటే మీకు రూమ్ గాని అవన్నీ కూడా మీరు చూసుకొని మీరు వెళ్ళాలన్నమాట. సో, 30 రోజులు టైమ్ ఇస్తాడు. మీకు 30 రోజుల లోపు మీరు చేయకపోతే మాత్రం వేరే వాళ్ళకిస్తాం జాబు అనేది వాళ్ళు క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. ఈ మెసేజ్ అన్నమాట. సో, ఈ మెసేజ్ అనేది కంపల్సరీగా రావాలి. వస్తది మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళిన తర్వాత. మీకు కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్ అనేది ఇస్తాడు. సో, అపాయింట్‌మెంట్ లెటర్ మనకు సంబంధించి ఎక్కడ కూడా దొరకదు. యాక్చువల్‌గా నేను చాలా కష్టపడి చాలా మందిని అడిగిన, రిక్వెస్ట్ చేసిన. సో, వాళ్ళందరి మన సబ్‌స్క్రైబర్‌ది మనకు లెటర్ అయితే పంపియడం అయితే జరిగింది. సో, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. సో, ఇవన్నీ మీకు చూపించినందుకైనా మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్‌స్క్రైబ్ అయితే చేయండి. సబ్‌స్క్రైబ్ చేసి చూడండి. అలాగే లైక్ చేయండి. ఇంకెవరైనా మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఏ డౌట్ ఉన్నా చిన్నగా డౌట్ ఉన్నా గాని నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేస్తేనే మీరు ఫాలో అయితేనే నాకు మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అందులో రిజల్ట్స్ పీడిఎఫ్ అయితే పెడతాను. అదే విధంగా ఆర్డర్ ఆఫ్ ద ప్రొవిజనల్ ఎంగేజ్‌మెంట్ ప్రీ ఆర్డర్ అని ఉంటుంది. సో, ఇది సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ నోటిఫికేషన్‌కి సంబంధించి. ఇక్కడ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ మీరు ఏవి కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు. మీది ఏబీపీమా, బీపీఎమా అదే విధంగా ఇక్కడ ఏదైతే సంబంధించి ఎంగేజ్‌మెంట్ డేటు, ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఈ విధంగా మీ సాలరీ కూడా ఉంటుంది ఇక్కడ. 10,000 నుంచెల్లి 24,470 అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా మీకు లెటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీస్ ప్రొవిజనల్ ఎంగేజ్‌మెంట్ ఫర్ ద నేమ్ ఇచ్చి సో, చెప్పినా కదా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్ మీకు పేరు ఉంటుందని చెప్పినా కదా! సో, మీరు అఫీషియల్‌గా సెలెక్ట్ అయినట్టు తెలిసిపోతుంది వాళ్ళకు. సో, ఈ విధంగా మ్యాటర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు మ్యాటర్ ఒకసారి కావాలనుకుంటే మీరు వీడియో ఆపి చదువుకోండి. సో, ఎందుకంటే లెంత్ అవుతుంది కాబట్టి వీడియో. సో, ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకోవచ్చు. ద ద విల్ ఆల్సో హాస్ బీన్ ద ఇక్కడ సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్‌కి సంబంధించిన కోర్స్ అన్నీ కూడా మీరు క్లియర్‌గా నేర్చుకోవాలి. అలాగే దానికి సంబంధించిన అలవెన్స్ కూడా ఇస్తామనేది వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇదొక పేజు. అండ్ ఇంకొక పేజ్ సెకండ్ పేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ పాయింట్‌లయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చదువుకోండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి. ఇక్కడ ఏదైతే సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి లెటర్ సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ పేరు గాని, ఇక్కడ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్‌ది పేజ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఏదైతే సెలెక్ట్ అయ్యారో మీరు ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పేరు ఉంటుంది డియర్ అని. ఇక్కడ మీరు ఏదైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటుందో చూడవచ్చు ఇక్కడ. సీరియల్ నెంబర్ 1 వచ్చేసి ఎస్ఎస్‌సి మీరు సర్టిఫికేట్ అంటే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఇవే అన్నమాట. ఇక్కడ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ సంబంధించి యాక్సెప్ట్ చేశారు. ఓకే అయింది. మెడికల్ సర్టిఫికేట్ ఓకే అయింది. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఓకే అయింది. అనెక్సర్ ఎక్స్ కూడా ఉంటుంది. అది కూడా మనకు కావాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా వాళ్ళు సైన్ చేసి ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఇక్కడ డేట్ అది అవన్నీ ఏసి సో, ఈ విధంగా యాక్సెప్టెడ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. బేసింగ్ ఆన్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద క్యాండిడేట్ ఈస్ యాక్సెప్టెడ్ అని ఉంటుంది. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్‌గా చెప్పడం అయితే జరిగింది. మెసేజ్‌లు ఏ విధంగా వచ్చిందనేది కంప్లీట్‌గా చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఈ శనివారం రోజైతే విడుదల చేయబోతున్నారు. శనివారం 5 గంటలకు ఈ విధంగా మీకు మెసేజ్‌లు అయితే రాబోతున్నాయి. సో, అందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఎవరైతే సెలెక్ట్ అవుతూ వాళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్. జాబ్ కొట్టాలి 2026లో. ఇది కాకుండా గాని వేరే జాబ్స్ అనేది కొట్టాలి. సో, ఫైనల్‌గా చెప్పిందంటే ఇంత వీడియో. థాంక్ యూ.